హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా డాడీ పుట్టినరోజుని బర్బన్ కేక్ చేస్తున్నాం. నేను మా అక్క పాకెట్ మనీలో 200 పెట్టుకొని బర్బన్ బిస్కెట్ 4 తెచ్చుకున్నాము. 2 డైరీ మిల్క్ చాక్లెట్స్, ఈనో పౌడర్, రా మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని మిక్సీలో వేసేస్తా. పౌడర్ మొత్తం చేసేసి మీకు చూపిస్తా. పౌడర్ చేసాము, మిక్సీలో అయితే ఇలాగ వచ్చింది ఫ్రెండ్స్, మెత్తగా వచ్చింది పౌడర్. ఇప్పుడు మనం అయితే ఒక గ్లాస్ పాలు కొంచెం పోసుకోవాలి. రా మిల్క్ వేసుకుంటున్నాం. మా క్రియేటివిటీ గాయస్ ఇదంతా. డైనోసార్ ఉంది, మధ్యలో ట్రైన్ ఉంది. డైనోసార్ కాదా మరి? ఇంకోటి ఫ్రెండ్స్, అలా తిక్కుగా కలుపుకోవాలి. కొంచెం మిల్క్ పోయిలాపోతే కొంచెం మిల్క్ కావట్లేదు. మేము రా మిల్క్ పోసేసుకుంటున్నాము. మా డాడీ పుట్టినరోజు ఫ్రెండ్స్ ఈరోజు July 7. ఇదిగోండి. అండ్ డైరీ మిల్క్ చాక్లెట్లు ఎందుకంటే కేక్ అయిన తర్వాత దీనిపైన కరగపెట్టుకొని డైరీ మిల్క్ చాక్లెట్ వేసుకుంటాం. కొంచెం మిల్క్ వద్దు, మొత్తం కలిపి ఒకసారి. గట్టిగా ఉంది ఇంకా. ఉండదు. థిక్ కన్సిస్టెన్సీ రావాలి, ప్లెయిన్గా పర్లేదా? థిక్ కన్సిస్టెన్సీయా? థిక్ కన్సిస్టెన్సీ రావాలా? ఇంకో కొంచెం కావాలంటే మీరు ఒట్టి ప్లెయిన్ వాటర్నే వేసుకోవచ్చు. మేము కొంచెం టేస్ట్ వచ్చిద్దని రా మిల్క్ వేస్తే అందుకే వేసుకుంటున్నాం. ఇలాగా రావాలి. మిక్స్ బలిగింది చాక్లెట్ లాగా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈనో పౌడర్ వేసుకోవాలి. ఇదిగోండి, ఆరెంజ్ వేస్తున్నాం మేము. కొంచెం అయ్యి ఎందుకంటే మనకు తెలియదు వేయాలి. నీరు ఆరెంజ్ కలర్ అది బాగుంటుందో లేదో. అక్కడ ప్యాకెట్ వేస్తారు కదా వీడియో. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ట్రై చేసింది, అందుకే డౌట్. కేక్ వచ్చింది, బార్క్ బౌండ్ రొట్టె వచ్చింది. స్వీట్ ఉంది రొట్టె అన్నమాట. ఆల్రెడీ ఇక్కడే టేస్టింగ్ టైం. తినేస్తారు. ఏమొద్దు, స్టాప్ ఇట్. ఉట్టుగా తింటే బాగా ఈనో అది తింటారా? అది వాటర్లో కలుపుకొని తాగుతారు. తాగద్దాం అయితే. అమ్మ చూడ, కొంచెం వాటర్ పాలిపోయారు. వద్దు, చాలు. చాలా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక బౌల్లో వేసుకొని గిన్నె కింద ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఈ గిన్నె పెట్టి, గిన్నె కాదు ఒక చిన్న దాంట్లో వేసుకొని పెట్టేస్తాం. వస్తే కేక్, లేకపోతే డేక్. ఓకే ఫ్రెండ్స్, పట్టేసిందా చూపిస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము గిన్నెలో వేసేసుకున్నాం. నేను రాసి క్యాడ్బరీ డైరీ మిల్క్ బైట్స్ పెడతా. కొన్ని ఇవ్వు ఇక్కడ, అంటే కొంచెం మెల్ట్ అయ్యి బాగుంటుంది కదా టేస్ట్, అందుకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని గిన్నెలో పెట్టేసుకుందాం జాగ్రత్తగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కేక్ మొత్తం అయ్యే వరకు 8 minutes ఉంచాలో తెలియదు. ఎప్పుడైతే తప్పచ్చు. ఏదో ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్, వచ్చిద్దో తెలీదు. అది రొట్టె అయితే రొట్టె, కేక్ అయితే కేక్. మేము చాలా పెద్ద ప్లేట్ పెట్టుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, కేక్ అయిందా చూపిస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి, చూపించుతా తర్వాత. ఫ్రెండ్స్ ఇంకోండి, బర్బన్ బిస్కెట్ పొడిలా చేసుకుంటున్నా కత్తితో. అలానే బాదం ముక్కలు కోసుకున్న కేక్ మీద వేయడానికి. కేక్ నుంచి వస్తే మాత్రం
ఆశ్చర్యపోతారు అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసాం, అందుకే మాకు సర్ప్రైజ్ గా ఉంది. చాక్లెట్ మెల్ట్ చేసాము. కోకోనట్ ఆయిల్ అంటే అది తినేది ఉండదు కదా ఫ్రెండ్స్, అది వేసుకొని మెల్ట్ చేసుకోవాలి, లేకపోతే గట్టి పడిపోతే. ఇప్పుడు దీని మీద వేసుకుందాం, స్ప్రెడ్ చేసుకుందాం. వా, ఫస్ట్ టైం సక్సెస్. ఫస్ట్ టైం చేసాం ఫ్రెండ్స్. మా నాన్న మీద ప్రేమతో వచ్చింది కేక్. పోయినసారి చేస్తే అది ఫ్లాప్ అయిపోయింది. బనానా కేక్ పిచ్చిగా వచ్చింది ఫ్రెండ్స్. బనానా కేక్ అది కాదు, గోధుమ పిండితో చేస్తే ఎగ్గుతో చేసాను. అమ్మో, అది మేము ఎగ్స్ ఎక్కువ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. అదైతే సైడ్ అప్లై చేయాలి. కొంచెం కొబ్బరి నూనె ఎక్కువ అయిపోయింది, అందుకే అలా వచ్చింది. ఇంకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వేసాం, అందుకే ఇంత ఎంజాయ్మెంట్గా ఉంది. మా నాన్న మీ ప్రేమతో వచ్చింది. ఏంది ఇప్పుడు బాదాం కచ్చా బాదాం. అయినా కోస చక్కగా చిన్నగా సన్నగా. ఇప్పుడు బార్బన్ బిస్కెట్ సైడ్ వేసుకోవాలి. సైడా అది క్రీమ్ రాయలేదు కదా. బార్బోన్ కేక్ వచ్చింది. చాలా ఎంజాయ్మెంట్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చింది. ఎగ్జైట్మెంట్. ఇదిగోండి కేక్. మా కేక్ అయితే పూర్తి అయిపోయింది. మా డాడీ వచ్చిన తర్వాత కట్ చేస్తాం. ఆ వీడియో ఇందులో అప్లోడ్ చేసేసి రేపు యూట్యూబ్ ఛానల్లో వచ్చేసిద్ది. సపోర్ట్ చేయండి. ఇవన్నీ మేము చేసాం మా పిక్కీ బ్యాంక్ డబ్బులతో. ఇంగ్రీడియంట్స్ మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్. 2 బార్బన్ బిస్కెట్లు, అంతేనా? 4 బార్బన్ బిస్కెట్లు 10 రూపీస్వి. అలానే ఒక ఈనో ప్యాకెట్, 2 20 రూపాయలు డైరీ మిల్క్ చాక్లెట్, బాదం పప్పు, అంతే. 2 కప్పు, ఒక 2 టీ గ్లాసులు పాలు వేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. చూసారా కేక్ ఎంత వచ్చిందో? కామెంట్ చేయండి ఎలాగొచ్చిందో. హ్యాపీ బర్త్డే పెట్టు నాకు. కేక్ గాయ్స్ బాగా వచ్చింది. బాయ్.